సోషల్ మీడియా వాలంటీర్గా చేస్తున్నాను. మంచి పుస్తకం అనేది తెలుగులో పిల్లల పుస్తకాలు ప్రచురించే ఒక సంస్థ. ఇది 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు 2 ఉద్దేశాలతో. ఒకటి, పిల్లలు తెలుగు బాగా చదవగలగాలి. 2, పిల్లలకి పుస్తకాలంటే ఇష్టం పెరగాలి. సో ఇందుకోసంగా మేము అందించే పుస్తకాలలో భాష వయసుకు తగినట్టుగా ఉంటుంది. అంటే బాగా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే మొదట చిన్న చిన్న వాక్యాలు, సింపుల్ పదాలతో ఉండే కథలు, పెద్ద రంగుల బొమ్మలతో ఉంటాయి. వయసు పెరిగే కొద్దిగా ఛాలెంజ్ చేసేటట్టు, వొకాబులరీ పెంచేటట్టు టెక్స్ట్ కూడా పెరుగుతుంది. సో మా కేటలాగ్లో చూస్తే బొమ్మల కథల నుండి మొదలై కథా సంకలనాలు, నవలికలు, నవలలు, టీనేజర్స్ వరకు ఉపయోగపడేవి ఉంటాయి. మా పుస్తకాల్లో ప్రత్యేకంగా అడిగేవి పుస్తకాలతో స్నేహం అనే గ్రేడెడ్ రీడింగ్ మెటీరియల్ సెట్స్, స్టోరీ కార్డ్స్, సైన్స్ పుస్తకాలు, సోవియట్ పుస్తకాలు, జానపద కథలు ఇలాంటివండి. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వారు ఇప్పుడు విజయవాడలో 14 స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకున్నారు. అందులో ఉన్న 6,000కు పైగా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం చేతికి అందాలని మమ్మల్ని వారి వయసుకు తగ్గట్టు పుస్తకాలను ఎంపిక చేయమని అడగడం జరిగింది. పుస్తకం అందజేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి పుస్తకం రిటర్న్ అడ్రస్తో ఉన్న ఒక పోస్ట్ కార్డ్ని కూడా అందజేయడం జరిగింది. పిల్లలు వారికి అందిన పుస్తకం గురించి సమీక్ష రాసి పోస్ట్ కార్డ్ మాకు తిరిగి పంపిస్తే కనుక వారికి మరొక పుస్తకం అందజేస్తామని సమాఖ్య వారు ప్రామిస్ చేశారు. ఈ చక్కటి ఇనిషియేటివ్ పిల్లల్ని మరికొన్ని పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము. హాయ్, నేను భాగ్యలక్ష్మి, మంచి పుస్తకం కోఆర్డినేటర్ని. వాళ్ళకి ఇచ్చినటువంటి పుస్తకంతో ఆగిపోకుండా వాళ్ళల్లో వాళ్ళ పుస్తకాలను మార్చుకుని ఇంకా వేరే పుస్తకాలను కూడా చదవటానికి ఇది నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. పుస్తకాలు పిల్లల చేతిలో ఉండాలి ఎప్పుడూను. అలా పుస్తకాలు పిల్లల చేతిలో ఉండడానికి కారణమైనటువంటి డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్యకి నిజంగా చాలా అభినందనీయులని అనిపిస్తోంది. ఈ సమాఖ్య వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినటువంటిది. ధన్యవాదాలు. వారం రోజులు దాటుతున్న విజయవాడ నగరాన్ని వరద ముంపు మాత్రం ఇంకా వీడలేదు. విజయవాడలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళానగర్, సుందరయ్య కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, రాధానగర్, రాజానగర్, కండ్రిక, వాంబే కాలనీల్లో వరద నష్టాలు కొనసాగుతున్నాయి. మన పాఠశాలకి ఈ రోజున డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి వీళ్ళు సార్ శ్రీనివాస్ గారు, పివి శ్రీనివాస్ గారు, సార్ పిన్నమనేని శ్రీనివాస్ గారు అమెరికాలో వర్క్ చేస్తారు డెట్రాయిట్లో. వారి తండ్రి పివి రామారావు గారు మన నగరపాలక సంస్థ పాఠశాలలో, ఎలిమెంటరీ పాఠశాలలో LFLHMగా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు భాష మీద మమకారంతో ఇప్పుడు
ఇప్పుడు మనం ఆంగ్ల భాష ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లో కూడా మనం ఆంగ్ల మాధ్యమంలోనే పాఠశాలలు నడుస్తున్నాయి. తెలుగుని మనం తెలుగు చదవడం రాయడం మర్చిపోతున్నాం. ఇప్పుడు మీరు రాసే నోట్స్లో కూడా తెలుగు అందంగా రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగు ఎంతో అందంగా రాయొచ్చు. అట్లాంటి తెలుగు భాషని మనం పూర్తిగా మర్చిపోయే పరిస్థితిలో ఈరోజు పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా కథల పుస్తకాలు ఇచ్చి ఆ కథల్ని చదివి ఆ కథ మీద మీరు అభిప్రాయాన్ని పోస్ట్ కార్డ్ అనేది మీలో ఎంతమందికి తెలుసు? పోస్ట్ కార్డ్ ఎంతమంది చూశారు? 3 పోస్ట్ కార్డ్. ఆ పుస్తకంలో ఒక పోస్ట్ కార్డ్ అనేది పెట్టారు. మీ అభిప్రాయాన్ని కూడా దానిలో వ్యక్తపరిచి ఆ పోస్ట్ కార్డ్ మీద రాసి పంపించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రామారావు గారికి, వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి, వారి మిత్రులు సార్ రామకృష్ణ గారికి, శాస్త్రి గారు, అమ్మ సుదీప్తి, మీ పాపని మేనకోళ్ళని సుదీప్తి గారికి, అందరికీ కూడా పాఠశాల తరపున ఆహ్వానం పలుకుతున్నాం. వారు చెప్పేది ఏంటంటే, మీరు తెలుగు పట్ల ఆసక్తి చూపిస్తే పాఠశాలన్నిటికీ కూడా లైబ్రరీ బుక్స్ కూడా తర్వాత సప్లై చేయడం జరుగుతుందని చెప్పారు. మీ ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు కథల పుస్తకం ఇస్తున్నారు కదా, ఖచ్చితంగా చదవండి. పాఠశాలలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకి 619 మంది మన పాఠశాల విద్యార్థులు ఉన్నారు. 619 మందికి కథల పుస్తకాలు ఇస్తారు. మీరు చదవండి, దాని మీద అభిప్రాయం మళ్ళీ రాయాలి. చక్కగా నీటి హ్యాండ్ రైటింగ్తో తెలుగులో రాసి దాన్ని పంపించాల్సి ఉంటుంది. వీరు ఈ సంస్థ మొన్న మనకి బుడమేరు వరదలు వచ్చినప్పుడు పాఠశాల అన్నిటికీ కూడా బుక్స్ ఇద్దామని అనుకున్నారు. నోట్ బుక్స్ అన్ని పాఠశాల మీరందరికీ మరి టెక్స్ట్ బుక్ లో నోట్ బుక్స్ అన్ని కూడా కోల్పోయారు కదా, నోట్ బుక్స్ ఇద్దామని అనుకున్నారు. అప్పటికే మనకి గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే మీరు బ్యాగు నోట్ బుక్స్ తో సహా చాలా సంస్థలు మనకు ముందుకు వచ్చి ఇవ్వడానికి. మళ్ళీ నోట్ బుక్స్ ఇస్తే మీరు యూటిలైజ్ చేసుకోవడంలో మరి అనవసరంగా వేస్ట్ గా ఇచ్చినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఏం కావాలి అనేది ఆలోచించి పిల్లలకి ఇలాంటి లైబ్రరీకి సంబంధించిన బుక్స్ కానీ ఇట్లాంటి ఏదైనా ఇస్తే పిల్లలు ఉపయోగించుకుంటారు, లైబ్రరీకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మంచి ఆలోచనతో మొత్తం కార్పొరేషన్లో ఉన్నటువంటి 6,300 మంది విద్యార్థులకి ఇవన్నీ కూడా సప్లై చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మరి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. డబ్బులు చాలా మందికి ఉంటాయి, అయితే సేవ చేయడం అనేది మాత్రం అందరూ చేయరు. ఆ డబ్బుని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటిది సర్వీస్ ఓరియంటెడ్తో మన ముందుకు వచ్చారు. వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. గుడ్ ఈవినింగ్. వినపడుతుందా నేను మాట్లాడేది? భోజనం తినేసారా? బాగానే ఉందా? ఓకే. సో మన రండి సార్, పర్లేదు రండి. మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు రవికుమార్ గారు, రాజ్ కుమార్, మేము ఇదే ఊరు విజయవాడలోనే పుట్టి పెరిగాను నేను. సో మా నాన్నగారు కూడా నగర పాఠశాలలో పనిచేసి రిటైర్ అయ్యారు. సో మొన్న లాస్ట్ ఇయర్ ఇక్కడ స్కూల్లో అన్నీ మునిగిపోయినాయి, ఏదైనా సహాయం చేయాలని అడిగితే మన రాజ్ కుమార్ గారు కూడా మీ స్కూళ్ళలోనే పనిచేస్తారు. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన చెప్పారు, మా పిల్లలకి అన్ని పుస్తకాలు ఇచ్చారండి, ఇంకా ఏదైనా చెయ్యండి అన్నారు. అంటే మేమందరం ఆలోచించి ఏమన్నాం అంటే, పాఠ్య పుస్తకాలు కాకుండా తెలుగు పుస్తకాలు ఏమైనా చదువుతారా అని అడిగాం. కొంచెం తక్కువేనండి చదవడం అన్నారు. సరే ప్రయత్నం చేద్దాము అన్నారు. సరే తెలుగు పుస్తకాలు అంటే ఎక్కడ దొరుకుతాయి అంటే, మేము అడిగితే కనుక కొంతమంది మంచి కథల పుస్తకాలు ఉన్నాయండి పిల్లలకి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సినిమా ఎంతో కథల పుస్తకం కూడా అంతే. కాకపోతే సినిమా కళ్ళతో చూస్తాము, ఇది కళ్ళతో చదివి బుర్రతో ఆలోచిస్తాం. సో అందుకని కథల పుస్తకం చదివితేనూ ఒక సినిమా చూసిన దానికి తేడా తెలవాలండి అన్నారు. సరే సినిమా చూసి పిల్లలందరూ చెప్తారు, బాగుందా అంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, లేకపోతే అవి బాగున్నాయి అంటారు. కానీ ఎవరు రాయరు. మీరు సినిమా చూసి బాగుంది బాగాలేదు ఏం బాగుంది రాయరు. సో కథల పుస్తకం కూడా అలా రాయిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన మా సంస్థలో అనిపించింది. సరే
ఎలా రాయించవచ్చు అంటే, సరే అందరూ ఒక ఆయన చెప్పారు, పోస్ట్ కార్డ్ అనేది ఒకటి ఉంది, పిల్లలకు పరిచయం లేదు, అది ఇవ్వండి. పోస్ట్ కార్డులో మీకు పుస్తకం, ప్రతి వాళ్ళకు కథల పుస్తకం ఇస్తాం. అంటే అందరికీ ఒకటే పుస్తకం కాదు, మీ మిత్రులందరికీ రకరకాల పుస్తకాలు ఉన్నాయి. సో 2 రకాలుగా మీరు మీ పుస్తకం చదవచ్చు, మీ పుస్తకం వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. చదివి మీరు ఆ పోస్ట్ కార్డు మీద మీ అభిప్రాయం, ఈ పుస్తకంలో నాకు పలానా పాత్ర చాలా బాగుంది, లేకపోతే నేను చాలా బాగా నేర్చుకున్నాను, ఇది చాలా బాగుంది అని రాయగలిగితే కనుక నెక్స్ట్ ఇయర్ ఎవరెవరు పోస్ట్ కార్డు పంపించారో ఇంకో పుస్తకం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం మేము. సో మీరు మంచి పుస్తకాలు ఇస్తే కనుక, దానికి మీ ప్రధానోపాధ్యాయులు గారు బాగా చెప్పారు. అంటే నేను అంతకంటే చెప్పేదేమీ లేదు, మీరు బాగా వాళ్ళ దగ్గరగా ఉన్నారు కాబట్టి వారి సహకారంతోనే ఇలాంటి పనులు చేయగలుగుతాం. అందుకనే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సహకారంతో మీరు బాగా చదువుతారని తెలుసు. సో మీరు ఈ కూడా పుస్తకాలు కూడా చదివి, ఎందుకంటే పుస్తకం అనేది మిత్రుడి కంటే పెద్దది అంటారు. ఎందుకంటే ఓ మిత్రుడు ఉన్నారనుకో, మన స్నేహితులు ఉంటారు, కొత్త స్నేహితులు అవుతా ఉంటారు. కానీ ఒకసారి పుస్తకం చదివామనుకో మన జీవితాంతం ఉంటాయి కొన్ని పుస్తకాలు. ఎందుకంటే ఎన్నేళ్ళైన తర్వాత నీకు గుర్తుంటాయి. అది మా అనుభవంతో మీకు పుస్తక పఠనం పెంచాలనే ఐడియా. మీరు అందరూ వీడియోలు చూస్తారు, అన్నీ తెలుసు మాకు. అయితే పుస్తకం కూడా ఒకసారి పరిచయం చేద్దామని ఈ ఆలోచనతో మొదలు పెట్టాము. మీరు అందరూ పాలు పంచుకుంటారు, రాస్తారు అనే ఉద్దేశంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను, నా కార్డులు వస్తే కనుక. ఓకేనా? డిటిఎల్సి అనే లాభాపేక్ష రహిత సంస్థ విజయవాడ నగరపాలక నిర్వహణ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి తెలుగు భాష మీద ఆసక్తి, అభిలాష, భావ వ్యక్తీకరణ పెంపొందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడలో బుడమేరు వరదలో మునిగిపోయిన నగరపాలక నిర్వహణ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి తెలుగు కథల పుస్తకాలు కానుకగా ఇచ్చి వారికి ఇచ్చిన పుస్తకం మీద అభిప్రాయం ఒక పోస్ట్ కార్డ్ రూపంలో తీసుకోవాలని అనుకున్నారు. ఆ ఉద్దేశంతో విజయవాడలో బుడమేరు వరదలో మునిగిపోయిన మొత్తం 7 ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలను ఎన్నుకున్నారు. ఆ పాఠశాలల్లో సుమారు 6300 మంది విద్యార్థులు ఉన్నారు. ఫిబ్రవరి 28వ తారీఖున ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహాయ సహకారంతో ప్రతి విద్యార్థికి ఒక తెలుగు కథల పుస్తకము, ఒక పోస్ట్ కార్డు కానుకగా ఇచ్చారు. ఇవి అందుకున్న విద్యార్థులు అందరికీ వారికి ఇచ్చిన పుస్తకం మీద అభిప్రాయం తెలుగులో పోస్ట్ కార్డులో రాసి పంపిన వారికి ఇంకొక తెలుగు పుస్తకం ఉచితంగా ఇవ్వడానికి డిటిఎల్సి వారు ముందుకొచ్చారు. ఆ పుస్తక పంపిణీ సమయంలో విజయవాడ నగరపాలక నిర్వహణ పాఠశాలలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ పిన్నమనేని రామారావు గారు, ఇక ఆయన ఒకసారి
వారి కుమారుడైనటువంటి మినిమినేని శ్రీనివాసరావు గారు వారంలో ఉంటున్నారు. వారు మన కోసం, మన పిల్లలకు మీకోసం బుక్స్ పంపించారు. వారికి సాధారణంగా చప్పట్లతో వారికి మన కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. పిల్లలకి ఇచ్చే తెలుగు కథల పుస్తకాల ఎంపిక, సేకరణ, రవాణా సహకారాలు అందించిన తెలుగు పిల్లల పుస్తకాల ప్రచురణ సంస్థ మంచి పుస్తకము వారి కృషి ఎంతో అభినందనీయం. ఈ పిల్లల తెలుగు పుస్తక పంపిణీ సమయంలో ఆ పాఠశాలలో ఉన్న అధ్యాపక బృందానికి ఈ జబ్బులు ఎందుకు వస్తాయి అను తెలుగు వ్యాసాల పుస్తకాన్ని కానుకగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ పుస్తక ముద్రణకి డెట్రాయిట్ తెలుగు లిటరసీ సమితి వారికి పుస్తక రచయిత శ్రీ ఆరి సీతారామయ్య గారు అనుమతి ఇవ్వడం ఎంతో హర్షణీయం. అధ్యాపక బృందానికి డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి వారి ఇస్తున్న ఆ పుస్తకము కానుక సమయంలో అధ్యాపక బృందానికి ఒక కలం, చిన్న మిఠాయి పట్లం కూడా కానుకగా ఇచ్చిన శ్రీ గోగినేని వెంకట రామకృష్ణ గారికి డిటిఎల్సి వారు ధన్యవాదాలు తెలిపారు. అందరూ భోజనం చేస్తారా? బాగుందా? సో నేను ఇదే ఊళ్ళో ఉన్నాను, ఇదే ఊళ్ళో పుట్టి పెరిగాను. మీ అందరికీ ఈ పుస్తకాలు, కొన్ని బిస్కెట్లు ఉన్నాయి. ఓకే, మీరు ఈ పుస్తకాలు చూసి మీ అందరికీ ఒక పోస్ట్ కార్డు కూడా ఇచ్చాం. అందులో పోస్ట్ కార్డు అంటే ఇలా ఉంటుంది. దానిలో మీకు ఆ పుస్తకం నచ్చిందా, ఎందుకు నచ్చింది, మీకు నచ్చిన పద్ధతిలో బొమ్మలు వేసినా పర్వాలేదు, తెలుగులో రాసి పంపితే కనుక నేను మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో పుస్తకం ఇస్తాను. నాకు కార్డు వస్తే పుస్తకం ఇస్తాను. అర్థమైందా? రాస్తారా? చాలా అది. థ్యాంక్ యూ. ఓకే.